హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉషా డిజైనర్స్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నేను డ్రెస్సెస్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని చుడిదార్స్ వేసుకుని అంటే కొన్ని డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చుడిదార్స్ వేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటి గురించి చాలా మంది క్లయింట్స్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ చేశారండి నాకు. ఆ డ్రెస్ ప్రైస్ ఏంటి, దాని గురించి చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను చుడిదార్స్ ఎలా తీసుకుంటాను, ఎలా డిజైన్ చేసుకుంటాను అనేది ఒక చిన్న వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో చూడండి, నేను చుడిదార్ ఎప్పుడూ కూడా డైరెక్ట్ వెళ్ళి రెడీమేడ్ ఫ్యాబ్రిక్స్ అట్లా తీసుకోనండి. నేను అస్సలు ఇష్టపడను అట్లా. ఫస్ట్ నేను వెళ్ళి దుపట్టా సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా నాకు నచ్చిన అంటే నా కంటికి ఏ దుపట్టా అయితే నచ్చుతుందో సో ఆ దుపట్టా ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ దుపట్టాకి కాంట్రాస్ట్ దానికి ఏదైతే వెరైటీగా ఉంటుంది అనుకుంటాను సో అది చూడండి, అలాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడతానంటే అంటే నేను ఎక్కువ ఇష్టపడే ఫ్యాబ్రిక్స్ ఏంటంటే రాయల్ లుక్ ఉన్నవి ఇష్టపడతాను. కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ అవుతాయి, బట్ అయినా కూడా దాని లుక్ అలానే ఉంటుందండి. దుపట్టా అనేది ఎప్పుడు కూడా మనకి రాయల్గా కనిపించాలి. దుపట్టాని బట్టే డ్రెస్కి వాల్యూ అండి. దుపట్టా డల్ అయిపోతే డ్రెస్కి వాల్యూ ఉండదు. దుపట్టా మనకి కొంచెం హైలైట్ ఉంటే టాప్ అనేది ఆటోమేటిక్గా చుడిదార్ అనేది మంచి క్లాసీ లుక్ వస్తుంది. అది కూడా ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఈ డ్రెస్ గురించి చెప్తాను. దుపట్టా సెలెక్ట్ చేసుకుంటాను. దుపట్టాకి కాంట్రాస్ట్ కానీ మ్యాచింగ్ కానీ నాకు ఏదైతే అక్కడ దానికి బాగుంది అని ఫీల్ వస్తుందో సో ఆ కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఈ డార్క్ యాష్ కలర్కి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. దీని మీద నేనైతే మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి. కొన్ని టాప్స్ మీద మగ్గం చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది మగ్గం వర్క్ టాప్, ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ టాప్. నేను ఫస్ట్ నా మైండ్లో ఒక డ్రెస్ తీసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచింగ్ చేసుకుంటాను. వచ్చిన తర్వాత దానికి ఏ వర్క్ అయితే బాగుంటుంది, ఎలా చేయిస్తే బాగుంటుంది అంటే ఫైనల్ దీనికి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నా బ్రెయిన్లో ఒక గ్రాఫ్ట్ అయితే నేను వేసుకుంటాను. దాని తర్వాత డ్రెస్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి. దీనికి వచ్చి చూడండి ఇలా చేయించాను అనమాట ఫ్రంట్ పార్ట్. నేను ఎప్పుడూ కూడా చుడీదార్కి వచ్చి డీప్ నెక్స్, బ్రాడ్ నెక్స్ అండ్ హ్యాండ్స్ అస్సలు నేను లాంగ్ స్లీవ్స్ అస్సలు ఇష్టపడనండి. నాకు ఎప్పుడు కూడా షార్ట్ స్లీవ్స్ ఇష్టము. 4 ఇంచుకి మించి నేను చుడీదార్ స్లీవ్ అస్సలు ఇష్టపడను. మాక్సిమం బ్లౌజెస్ కూడా నేను అంతే ఇష్టపడతా. సమ్ టైమ్స్ మా అమ్మ ప్రెషర్ వల్ల నాకు అసలు హ్యాపీ జీన్ బెస్ట్ అండి. బట్ నౌ మా అమ్మ కోసం చుడీదార్స్లోకి వచ్చేసాను. సో చుడీదార్స్ కూడా నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అని నేను వేసుకునే డ్రెస్ మాక్సిమం నా ఒక్కదానికే ఉంటుందండి, ఇంకెవ్వరికీ ఉండదు. సో అలా నేను ఓన్గా థింక్ చేసుకుని అలా డ్రెస్సెస్ అనేవి చేయిస్తాను. నేను డ్రెస్కి వాడే ఫ్యాబ్రిక్ మెయిన్లీ టాప్కి ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇష్టపడతానంటే అండి ప్యూర్ రా సిల్క్, కాటన్ రా సిల్క్, వైశాలి ఈ ఫ్యాబ్రిక్స్ నేను ఎక్కువ ఇష్టపడతానండి. ఎందుకంటే ఇవి వేసుకుంటే ఒక రాయల్ లుక్ అనేది వచ్చేస్తుంది. చుడీదార్ ఎప్పుడు కూడా అండి మనం బాడీ ఫిట్ ఉంటేనే బాగుంటుంది. అది కూడా డీప్ నెక్స్, బ్రాడ్ నెక్స్, చిన్న హ్యాండ్స్, కట్స్ కూడా కరెక్ట్గా మన షేపుకి తగినట్టు ఉండాలండి కట్స్. అప్పుడే చుడీదార్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అలానే అంటే నా థాట్ అది. సో నన్ను చూసి ఇష్టపడే క్లయింట్స్ కూడా ఉన్నారు. నాకు పర్సనల్ క్లయింట్స్ అయితే మంత్లీ బడ్జెట్ చెప్తారండి. నాకు కొంతమంది పర్సనల్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మంత్లీ బడ్జెట్ చెప్తారు. వాళ్ళ మంత్లీ బడ్జెట్లో నేను ఎలా అయితే అసలు మాకేం సెట్ చేసావు ఏంటి అనేది కూడా వాళ్ళు అడగరండి నన్ను. నేను వెళ్తాను, కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది నేను ఎలా అయితే నా పర్సనల్ సెలెక్ట్ చేసుకుంటాను వాళ్ళకు కూడా అలానే డిఫరెంట్గా థింక్ చేసి సెలెక్ట్ చేస్తాను. అలా సెలెక్ట్ చేస్తాను, తీసుకొచ్చి వాళ్ళ బడ్జెట్లో నేను ఎన్నైతే డ్రెస్సెస్ చేయగలను అలా అన్ని డ్రెస్సెస్ చేసేసి ఫైనల్లీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీ డ్రెస్సెస్ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. ఇప్పుడు చూసారు కదా మిషన్ ఎంబ్రాయిడరీ ఎలా చేస్తాను అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చలో ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా సో అదే అనమాట. ఫస్ట్ దుపట్టా సెలెక్ట్ చేసుకుంటాను. సో దానికి ఆపోజిట్ టాప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా దీనికి వచ్చేసి ఇట్లా ముద్ద వర్క్ నాకు ఇట్లా దీనికి డిజైన్ బాగుంటుంది అనిపించింది. సో ఇలా వర్క్ చేయిస్తున్నాను అనమాట. ఆయన ఎలా చేస్తారో కూడా ఒకసారి ఆ వీడియో చూడండి.
చూసారు కదండి, నేను అలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయిస్తాను అనమాట. సో అంటే నేను ఇప్పుడు ఇది మిషన్ ఎంబ్రాయిడరీ టాప్ చూపించాను కాబట్టి కొంచెం మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను మిషన్ ఎంబ్రాయిడరీ అది చూపించాను. ఇలాంటి టాప్స్ అంటే డిఫరెంట్ టాప్స్ ఎవరికైనా ఉంటుందండి, అందరూ వేసుకునేలా కాకుండా కొంచెం స్పెషల్గా వేసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అని. ఇలాంటి డ్రెస్సెస్ అయితే మ్యాక్సిమం స్టార్టింగ్ వచ్చేసి 2000 అండి. అక్కడి నుంచి బేసిక్ డ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇలాంటి డ్రెస్సెస్ ఆర్డర్ చేయాలి అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఉషా డిజైనర్స్ 119, మా ఫోన్ నెంబర్ వచ్చేసి 6302391827 నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసినా కూడా నో ప్రాబ్లం, మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూస్తున్నారు కదండి మా డిజైనింగ్ అనేది నా పర్సనల్ అయితే ఇలా ఉంటుంది. సో నా పర్సనల్ క్లయింట్స్ కూడా నేను ఇంతే, అంటే నా పర్సనల్గా డ్రెస్ తీసుకుంటే ఎంతైతే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తానో అంతకు డబల్ క్లయింట్కి నేను ఇంట్రెస్ట్ పెట్టి చేస్తానండి. ఎందుకంటే క్లయింట్ ఒకసారి హ్యాపీ అయితే మళ్ళీ మా దగ్గర పర్చేస్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పే అవకాశం ఉంది. అందుకని నేను నాకన్నా కూడా క్లయింట్కి ఎక్కువ మోర్ ఇవ్వడానికి చూస్తానండి. మీరు ఇలాంటి ఇంకా అంటే నేను డే లేచిన దగ్గర నుంచి నేను ఎలా వర్క్ చేస్తాను, వర్కర్స్తో ఎలా వర్క్ చేయించుకుంటాను, నా డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఇవన్నీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు ఉండబోతున్నాను. సో ఏం చేస్తారు, మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న గంట బెల్ని కొంచెం మా కోసం చాలా గట్టిగా కొట్టండి. నేను చేయబోయే ప్రతి పని, నేను ఫ్యాబ్రిక్స్ ఎలా తీసుకుంటున్నాను, నేను ఎంత టైం వీటి కోసం స్పెండ్ చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, నేను క్లయింట్స్తో ఎలా మాట్లాడుతున్నాను, అన్నీ కూడా మీకు అప్డేట్స్లో నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పబోతున్నాను. అన్నీ మీకు వచ్చేస్తాయి. సో మా గంట సింహాల్ని గట్టిగా కొట్టండి అన్నమాట.